హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు. ఈరోజు వీడియోలో ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చిట్టి తండ్రి బసవ విజయ్ని కుర్చీలో కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళి భార్య పిల్లలను తీసుకువచ్చాడు. తను నా భార్య అరుణ, ఇది నా కూతురు చిట్టి అని వాళ్ళను పరిచయం చేశాడు విజయ్కి. విజయ్ నవ్వుతూ చిట్టిని దగ్గరకు పిలిచి, రా చిట్టి, ఇలా కూర్చో, నేను మీ నాన్న ఫ్రెండ్ని అన్నాడు. అలా చెప్తే పాప భయపడకుండా తనతో మాట్లాడుతుందని, మీరు మా నాన్న ఫ్రెండ్ కాదు, మా ఊరికి కొత్తగా వచ్చిన పోలీస్ అని నాకు తెలుసు. అబద్ధం చెప్పడం తప్పు కదా, పోలీస్ అయి ఉండి మీరే అబద్ధం చెప్తే ఎలా అంది గడుచుగా చిట్టి. వెంటనే అరుణ, చిట్టి పెద్దవాళ్ళతో అలానేనా మాట్లాడడం, తప్పు కదా అంది మందలిస్తూ. పర్వాలేదండి, తనిలా ఫ్రీగా మాట్లాడితే నాకు కూడా పని ఈజీ అవుతుంది అని అరుణకు చెప్పి చిట్టి వైపు చూస్తూ, చూడు చిట్టి, ఇందాక మాట్లాడుకుంటూ నేను మీ నాన్న ఫ్రెండ్ అయ్యాం, అందుకే అలా చెప్పా అని. ఇంతకీ నువ్వే క్లాస్ చదువుతున్నావు అని అడిగాడు విజయ్. 5th క్లాస్ పోలీస్ అంకుల్ అంది చిట్టి. సడన్గా రోడ్ మీద నుండి అరుపులు వినిపించాయి. అందరూ గబగబా పరిగెడుతున్నట్లు వరుసలో వెళ్తున్నారు. ఉన్నవాళ్ళు హడావుడిగా వేగంగా పరిగెడుతున్నారు. రాఘవులు పరిగెడుతూ వచ్చి, సార్, పక్క సందులో కిరాణా కొట్టు శరభయ్య భార్య మంటల్లో చిక్కుకుందంట, రాజేష్ లేచి అన్నాడు ఆయాసపడుతూ. పదండి, మనం కూడా వెళ్దాం, మీరు జీప్ తీయండి, నేను అంబులెన్స్కి కాల్ చేస్తాను అని ఫోన్ డయల్ చేస్తూ జీప్ ఎక్కి కూర్చున్నాడు. రాజేష్ పక్క సందులోనే ఉన్న శరభయ్య ఇంటికి 2 నిమిషాల్లో చేరుకున్నారు. అప్పటికే కొన ఊపిరిలో ఉంది శరభయ్య భార్య సుజాత. బాబు బాబు అని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. మాట విని ఏదో అనుమానం వచ్చింది విజయ్కి. పక్కనే ఉన్న శరభయ్య, ఇంకెక్కడి బాబు, నీ కడుపులో ఉన్న బిడ్డ ఉన్నాడో పోయాడో తెలీదు ఈ మంటలకి అంటూ బావురుమని ఏడుస్తున్నాడు. ఈవిడ కడుపులో బిడ్డ గురించి కలవరిస్తుందా అనుకొని, అయినా ఈ శరభయ్యను చూస్తే 50 ఏళ్ళు ఉన్నట్టు ఉన్నాడు, ఈ వయస్సులో పిల్లలేంటి అని అనుమానంగా ఉంది విజయ్కి. అసలు ఇదంతా ఎలా జరిగింది, మొదట ఎవరు చూశారు అడిగాడు. అక్కడి వాళ్ళను చూస్తూ విజయ్, ఒకతను ముందుకు వచ్చి, సార్, ముందు చూసింది నేనే, నేను శరభయ్య గారి కొట్టుకు వచ్చాను, సరుకులు తీసుకుంటుంటే లోపల నుండి అరుపులు వినపడగానే నేను శరభయ్య గారు కలిసి ఇంటి లోపలికి వెళ్ళాము. లోపల సుజాత గారు మంటల్లో చిక్కుకొని ఉన్నారు. నేను వెంటనే నీళ్లు తేవడానికి బయట ఉన్న బావి దగ్గరికి వెళ్ళాను. అప్పుడే రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఈ విషయం చెప్పాను అని జరిగిన విషయం చెప్పాడు అతను. నీ పేరేంటి అని అడిగాడు విజయ్ అతన్ని. నా పేరు శీను అండి అన్నాడు అతను. నువ్వు స్టేషన్కి వచ్చి జరిగింది ఒక పేపర్ మీద స్టేట్మెంట్ రాసివ్వు అన్నాడు విజయ్. ఈలోపు అంబులెన్స్ వచ్చింది. సుజాతను అంబులెన్స్లో ఎక్కించారు. ఇంటికి తాళం వేయడానికి గబగబా వచ్చాడు శరభయ్య. అతని వాలకం చూస్తుంటే అనుమానంగా ఉంది విజయ్కి.
మీరు కీస్ నాకిచ్చి వెళ్ళండి, అవతల అంబులెన్స్ వెయిట్ చేస్తోంది అన్నాడు విజయ్. ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయి. నా ఇంటి తాళాలు ఎవ్వరికి ఇవ్వను అని విసవిసా వెళ్ళిపోయాడు శరభయ్య. నాకెందుకో ఇతని మీద అనుమానంగా ఉంది. మన కానిస్టేబుల్ ఒకతన్ని ఇతని వెనక పంపి గమనిస్తుండమని చెప్పండి అని మనం మళ్ళీ చిట్టి దగ్గరికి వెళ్దాం పదండి, వీడి సంగతి తర్వాత చూద్దాం అని చెప్పాడు విజయ్ రాఘవులకి. జనంతో పాటు అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ చంద్రని కూడా అంబులెన్స్ ఎక్కించాడు రాఘవులు. శరభయ్య మీద ఒక కన్నేసుంచు అన్నాడు చెవిలో, ఎవరికి వినపడకుండా. అక్కడ నుండి వెళ్ళిపోయారు రాఘవులు, విజయ్. మన ఊరికి ఏదైనా దయ్యం వచ్చిందేమో వదినా, నిన్నేమో చిన్న పిల్లాడు మాయమయ్యాడు, ఇప్పుడేమో అమాయకంగా ఉండే సుజాతకి ఇలా ప్రాణం మీదికి రావడం చూస్తే అనుమానంగా ఉంది అన్నది ఒక ఆవిడ. దెయ్యం లేదు, ఏం లేదు, ఆ శరభయ్య పిచ్చి వాగుడుతో విసుగొచ్చి అలా చేసుకొని ఉండొచ్చు అంది మరొక ఆవిడ. ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు ఊరి జనం. చిట్టి వాళ్ళింటికి వెళ్ళారు రాఘవులు, విజయ్. చిట్టితో మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు విజయ్. చిట్టి, నువ్వు నిన్న స్కూల్కి వెళ్ళలేదా అడిగాడు విజయ్. లేదంకుల్, నేను వెళ్ళుంటే సంపత్ తప్పిపోయేవాడు కాడు, వాడికి ఇంతకీ ఎలా రావాలో బాగా తెలుసు, ఎందుకు రాలేదో తెలియడం లేదు అంది మొహం డల్లుగా పెట్టి. మొన్నటి రాత్రి దానికి సడన్గా వాంతులయ్యాయి, అందుకే వెళ్ళలేదు అని చెప్పింది పక్కనున్న చిట్టి తల్లి అరుణ. ఈలోపు రాఘవులు ఫోన్ రింగ్ అయింది. ఫోన్ చూసుకున్న రాఘవులు, సార్, మనం శరభయ్య వెనక పంపిన కానిస్టేబుల్ కాల్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేశాడు రాఘవులు. హలో చంద్ర, చెప్పు, ఏం జరిగింది అడిగాడు రాఘవులు. సగం దూరంలో ఉండగానే సుజాత గారి ప్రాణం పోయింది, అంత్యక్రియలకు ఊరికి వెనక్కి తీసుకొచ్చేస్తున్నాం అన్నాడు ఫోన్లో అటునుండి చంద్రం. ఒకసారి లైన్లో ఉండు అని పక్కకు తిరిగి జరిగింది విజయ్కి చెప్పాడు రాఘవులు. విజయ్ చిన్నగా నిట్టూర్చి, ఒక సమస్య పూర్తవకముందే మళ్ళీ మరో సమస్య, సరే మన కానిస్టేబుల్ని మాత్రం ఆ శరభయ్యతోనే ఉండమని చెప్పు అన్నాడు విజయ్. సరే అని ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళాడు రాఘవులు. అవును చిట్టి, స్కూల్కి వెళ్ళలేదని మీరు వాళ్ళింట్లో చెప్పలేదా అడిగాడు విజయ్ చిట్టి పేరెంట్స్ని. చిట్టికి సడన్గా బాగా వాంతులయ్యాయి, భయంతో పిల్లని పట్నంలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఎదురింటి మస్తాన్ను పిలిచి తన ఆటోలో వెళ్ళిపోయాం. అందరూ పడుకొని ఉంటారని ఎవ్వరినీ లేపలేదు బదులిచ్చాడు చిట్టి తండ్రి బసవ. వాంతులు ఎందుకయ్యాయి అంత సడన్గా అడిగాడు విజయ్. డాక్టర్ గారు ఫుడ్ పాయిజన్ అన్నారు, కానీ మేము ఇంట్లో వండినవే తిన్నది, మేము కూడా అదే తిన్నాం, కానీ పిల్లకు ఒక్కదానికే ఎందుకు అలా అయ్యిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు అంది చిట్టి తల్లి అరుణ. విజయ్ కొంచెం ఆలోచించి, చిట్టి, నీకు ఆ రోజు బయట వాళ్ళు ఎవరైనా చాక్లెట్ లాంటిది ఏమైనా తినడానికి ఇచ్చారా అడిగాడు అనుమానంగా. లేదంకుల్ అంది చిట్టి. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించు, మార్నింగ్ నుండి
ఈవినింగ్ వరకు ఏం తిన్నావో? నీ ఫ్రెండ్స్ కానీ లేదంటే నీకు తెలిసిన వాళ్ళు కానీ నీకు తినడానికి ఏమైనా ఇచ్చారా? గుర్తు చేసుకొని చెప్పు అని అడిగాడు విజయ్. చిట్టి గడ్డం మీద వేలు పెట్టుకొని పైకి చూస్తూ ఉంది, గుర్తు చేసుకుంటున్నట్టు. పొద్దున్న అమ్మ ఇడ్లీ పెట్టింది. లంచ్లో పప్పు అన్నం తిన్నాను. సాయంత్రం ఏదో గుర్తొచ్చినట్టు ఆ శరభయ్య తాత రోజులాగానే నాకు సంపత్కి ప్రసాదం పెట్టాడు. తర్వాత ఇంటికి వచ్చి అమ్మ ఇచ్చిన అని చెబుతుంటే విజయ్ మధ్యలో ఆపి, ఏంటి, శరభయ్య నీకు సంపత్కి ప్రసాదం ఇచ్చాడా? రోజు అందరికీ ఇస్తాడా లేదా మీ ఇద్దరికే ఇస్తాడా అడిగాడు విజయ్. అక్కడే ఉన్న చిట్టి తల్లిదండ్రులు ఇంకా రాఘవులు కూడా అలానే చూస్తున్నారు చిట్టిని నిర్ఘాంతపోయి. లేదంకుల్, ఈ మధ్య అయితే ఎవరికి ఇవ్వడం నేను చూడలేదు. కానీ చాలా రోజుల ముందు వేరే వాళ్ళకు కూడా ఇవ్వడం చూశాను అంది చిట్టి. మరి ఇంట్లో ఎందుకు చెప్పలేదు చిట్టి ఈ సంగతి అని అరుణ అడిగింది చిట్టిని. నేను చెప్పా అమ్మా నీకు అంది చిట్టి అమాయకంగా. నాకు ఎప్పుడు చెప్పావే అంది అరుణ విస్తుపోయి. అదే అమ్మా, అప్పుడు ఊళ్ళో సంబరాలు జరిగాయి కదా, అప్పుడు చెప్పా కదా, శరభయ్య తాత పిల్లలకి బూందీ మిఠాయి ప్రసాదం ఇస్తున్నాడు రోజు అని. నువ్వేమో ప్రసాదం తింటే మంచిదే తీసుకోవచ్చని కూడా చెప్పావు అని చిట్టి అనగానే అరుణ కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ, సంబరాలు ఆషాఢంలో జరిగాయి అంటే 6 నెలలయ్యింది. సంబరాలు జరిగినప్పుడు ఊళ్ళో అందరూ ప్రసాదం పంచుతారు సార్, వాడు అలానే ఇచ్చాడు అనుకున్నా అంది అరుణ. కళ్ళలో నీళ్లు తిరిగాయి అరుణకు. విజయ్ సడన్గా లేచి, రాఘవులు గారు, వెంటనే ఆ శరభయ్య ఇంటికి వెళ్దాం, జీప్ తీయండి అన్నాడు వేగంగా నడుస్తూ. విజయ్ని అనుసరించాడు రాఘవులు. అక్కడే ఉన్న వీరయ్య, బసవ కూడా వెనకే సైకిల్ మీద వెళ్ళారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మిగతా భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.